లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్కి స్వాగతం. రహస్యం ద సీక్రెట్ తెలుగు బుక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. చాప్టర్ 8లో ఈ లోకం తాలూకు రహస్యం. మీరు అడ్డుకునే దాన్ని మీరు ఆకర్షిస్తారు, ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దానిపైన కేంద్రీకరించబడి ఉంటాయి. దేన్నైనా మార్చాలని అనుకుంటే మీ మనసు లోపలికి తుంగి చూసుకొని కొత్త సంకేతాన్ని మీ భావాలు ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని పెంచడమే కాకుండా మీ జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాలు తెచ్చుకుంటారు. ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టకుండా మీ శక్తిని, ధ్యాసని నమ్మకం, ప్రేమ, సమృద్ధి, విద్య, శాంతి లాంటి మీద కేంద్రీకరించండి. మంచి విషయాలు అయిపోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో సమృద్ధిగా ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండటమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలో ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతను తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ప్రేమతో మమేకమవగలుగుతారు. అంటే ఇంతకుముందు చాప్టర్లో ఎక్కువ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, మనీ, రిలేషన్షిప్, హెల్త్ గురించి మాట్లాడారు. దీనిలో ఈ లోకం, యూనివర్స్ గురించి మాట్లాడారు. అంటే ఏమంటారు అని అంటే, మీరు ఈ యూనివర్స్లో ఉన్న నెగిటివిటీ మీద దృష్టి పెట్టద్దు. బియాండ్ దట్ ఫోకస్ ఆన్ అబెండెన్స్, అంటే సమృద్ధి, సంపద, దాని మీద దృష్టి పెట్టమంటారు. అంటే బయట చాలా జరుగుతూ ఉంటాయండి. నెగిటివ్ న్యూస్, టీవీ పెడితే నెగిటివ్ న్యూస్, నెగిటివ్. ఓ వాళ్ళు అలా ఎందుకు చేశారు, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, అది ఇది. నో, అది కాదు మనకు కావాల్సింది. నిజంగా మనం ఏదన్నా సొసైటీకి ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పీస్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ లవ్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అబెండెన్స్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ బిలీవ్స్. అపనమ్మకాలు పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి. అలా మన ఆలోచనల ద్వారా, భావాల ద్వారా ఫ్రీక్వెన్సీని పెంచి ఒక పాజిటివ్ పర్సన్గా మనం ఈ అబెండెన్స్లో కనుక అఫర్మేట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ చేంజ్.